మండల కేంద్రం కపిలేశ్వపురం గ్రామంలో గల శ్రీ సర్వరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కపిలేశ్వపురం తాతపూడి గ్రామాల డ్వాక్రా మహిళలకు 3వ విడత వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ సభ స్థానిక ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి అధ్యక్షతన జరిగింది। ఈ ఆసరా రుణమాఫీ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రసంగించారు। మహిళలు ఆర్థిక స్వలంబనే ధ్యేయంగా సీఎం జగన్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ తోట డ్వాక్రా మహిళలను ఉద్దేశించి పేర్కొన్నారు। అమ్మఒడి, జగనన్న చేయూత, వైఎస్ఆర్ కాపునేస్తం, ఒంటరి మహిళ, వితంతు పెన్షన్లు, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న ఇళ్లు వంటి అనేక పథకాలు మహిళల ఆర్థిక స్వలంబనకు తోడ్పడుతున్నాయని ఎమ్మెల్యే తోట తెలిపారు। ఈ కార్యక్రమం ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు తదితరులు హాజరయ్యారు। వద్దలారి జై జై జగన్, జై జై జగన్, జై జై తోట, జై జై తోట। లోకల్ ఎంపీటీసీలు మరి 2 గ్రామాల ప్రజాప్రతినిధులందరూ కూడా పాలాభిషేక కార్యక్రమంలో జై జై తోట, జై జై తోట। వినపడుతుందా? గుండె ఆగిపోతుంది అనుకోకండి, ఆగిపోయి గుండు కూడా కొట్టుకుంటుంది రక్త ప్రసవం వల్ల। ఇది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం। ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరి ఆ చివరి నుంచి చూసుకుంటే సింహాచలం గారు, అదేవిధంగా చిట్టుబాబు గారు, మరి తాతపూడి సర్పంచ్ గారు, మన ఎంపీపీ గారు సత్యవేణి గారు, మన అబ్బు గారు జడ్పీటీసీ గారు, ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎంపీటీసీ సోనియా గారు, ఆ పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి జగన్ గారికి ఓటేసినటువంటి వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వేస్తేనే ఈవేళ జోగేశ్వరరావు నెగ్గారు। అయినప్పటికీ ప్రభుత్వ పథకాలు అనేటువంటి కులం చూడలేదు, మతం చూడలేదు, మీరు ఓటేసారు లేదా అని చూడలేదు। ఆ వేళ ఓటైనటువంటి వాళ్ళందరూ మీరందరూ కూడా మేము ఆ రోజు తప్పు చేసాం, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకుంటాం అనేటువంటి విధంగా మీ ఆలోచనలు ఉన్నాయి। దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు ఎన్నాటిలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూసి మీరు అందరూ ఓట్లు వేసారనేటువంటిది కూడా నేను మనవి చేస్తున్నాను। ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి। భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు జరగాలంటే పనిచేసేటువంటి వ్యక్తికి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది। ఇకపోతే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు, ఈ ఊళ్ళో కనీసం వాటర్ ట్యాంక్ కట్టించమని వెళ్తే కూడా పంచాయతీ తీర్మానం చేశాడు, ఆ రోజున మునిప్రసాద్ ఉండగానే చేయనని చెప్పాడు। ఎవరన్నా ఏదన్నా ఒక ఇల్లు కావాలని వెళ్తే నువ్వు పచ్చకండువా వేసుకుంటావా, తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకుంటే నీ ఇంటి మీద జెండా ఎగిరితేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పే పరిస్థితి ఉండేది। ఈరోజు ఆ విధంగా ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడారా వైఎస్ఆర్ పార్టీ నాయకులు? నేను చాలా గర్వంగా చెప్తున్నాను, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ విధంగా చేయట్లేదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను। ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన। మరి ఆడపిల్లలు పుట్టినటువంటి వాళ్ళందరికీ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ కళ్యాణ వస్తు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు। మరి వేరే వివాహాలు చేసుకున్నప్పటికీ, కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ 75,000। ఇప్పటికీ గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అని 3వసారి ఎమ్మెల్యే అయ్యాడు। ఈ 3వసారి ఎమ్మెల్యే అయ్యి మీరు అతను ఎప్పుడు చూసారనేటువంటిది ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి। ఎప్పుడు చూసారంటే అతను మీరు బ్యాక్ భుజాన్ని వేసుకొచ్చి మీ చేతిలో 1000 రూపాయలు పెట్టినప్పుడు చూస్తుంటారు మీరు, ఇప్పటి వరకు మళ్ళీ కనపడలేదు అతను।
తప్పట్లు కొట్టండి, నిజమైతే తప్పట్లు కొట్టండి, లేకపోతే మాట్లాడి కూరుకోండి. ఎప్పుడూ కరోనా వచ్చినంత భయంకరంగా ఉన్నప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి చూడలేదు. ఒక ప్రజాప్రతినిధి అంటే మాకు మా ఎమ్మెల్యే ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం కల్పించాలి ప్రజలకి, అది ఎమ్మెల్యే అంటేని. అంతే తప్పితే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాను, నేను వ్యాపారం చేసుకోలేకే ఓట్లు కొనుక్కుంటున్నాను అని కాదు. నేను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేవాడు కాదు, మీ అభిమానాన్ని కొనుక్కోవడం కోసం మీకు నిరంతరం పనిచేసేవాడు. నేను ఇచ్చేటువంటి 1000-1500 అనేటువంటిది ఒక రోజు ఖర్చుకోదు మీకు. వాటితో మీకు జీవితాలు వెళ్ళిపోవు. మీ జీవితాలు బాగోవడానికి ఎవరు పరిపాలన చేస్తున్నారో, ఎవరు కోటేయాలనేటువంటిది నిర్ణయించుకోమనేటువంటిది చివరిగా మీ అందరికీ తెలియపరుస్తూ, ఇంత ఎండలో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరి ఖాతాల్లోని కూడా డబ్బులు ఈ 2-3 మండలంలో 2-3 మీటింగ్లు ఉన్నాయి, అయిపోయిన తర్వాత మీకు ఖాతాలో డబ్బులు వచ్చేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, చివరిగా మీకు అమ్మా మీరందరూ సంతోషంగా ఉండండి, సుఖంగా ఉండండి. మీరు సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు ఈ తోట త్రిమూర్తులు అన్నవాడిని గుర్తుపెట్టుకోకూడదు. మీరు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మాకు ఒక తోట త్రిమూర్తులు అన్నాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం ఉంచుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా మిమ్మల్ని మీ జీవితంలో అద్భుతం చేసేస్తానని చెప్పట్లేదు. మీకు కష్టం వస్తే నేను దాన్ని ఏ రకంగా పరిష్కరించాలో నా ప్రయత్నం మాత్రం చేస్తాను. నా ప్రయత్నం లోపం లేకుండా మీరు వచ్చినప్పుడు మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మనం చేసుకుంటూ, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను తల్లి.